హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తాజాగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దానిపై అయితే వాతావరణ శాఖ నిపుణులైతే కొంత సమాచారాన్ని అయితే అందించడం జరిగిందండి. అదేవిధంగా ఐఎండీ నుంచి శాటిలైట్స్ ఇమేజెస్ కూడా రావడం జరిగింది. ఈ శాటిలైట్స్ ఇమేజెస్‌ని బేస్ చేసుకొని ఏ జిల్లాలకు వర్షాలు పడేందుకు అవకాశం ఉంటుంది అనేటువంటి సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. అదేవిధంగా మరో 4 రోజుల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతున్నట్లు సమాచారం. ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో అల్పపీడనం అనేది తుఫాన్‌గా మారే అవకాశం ఉందనేది సమాచారం. కాబట్టి విస్తారంగా కొన్ని జిల్లాలకు వర్షాలు పడేందుకు అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు అదేవిధంగా భారత వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఇక లేట్ చేయకుండా దీని గురించి అయితే మీకు నేను తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే 2 తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు ముంచి ఉందని వాతావరణ శాఖ నిపుణులైతే తెలియజేయడం జరిగింది. ఈ నెల 24వ తేదీ తరువాత బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని సమాచారం. సో అదేవిధంగా 24వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడుతుందని, 26వ తేదీ అల్పపీడనంగా మారి అనంతరం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. సో ఈ నెల 27వ తేదీన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆ యొక్క అల్పపీడనం అనేది వాయుగుండంగా మారే అవకాశం ఉందనేది సమాచారం. సో ఈ వాయుగుండం కనుక ఏర్పడినట్లయితే పలు జిల్లాలకు తుఫాన్ వచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం. అదేవిధంగా ఈదురుగాలులతో కూడా వీసే అవకాశం ఉందనే సమాచారం. విస్తారంగా పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ కేంద్రం అదేవిధంగా భారత వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఏపీలో కనుక చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తాంధ్ర అదేవిధంగా రాయలసీమ, ఉత్తర ఆంధ్ర కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు ద్రోణి విస్తరించి ఉంటుందనైతే సమాచారం. సో తాజాగా భారత వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందనైతే సమాచారం. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోవాలని అయితే భారత వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది. సో ముఖ్యంగా సోమవారం అంటే రేపటి రోజున ఎగ్జాక్ట్ డేట్ చెప్పాలంటే 22 సెప్టెంబర్ రోజున ముఖ్యంగా ప్రకాశం, అదేవిధంగా నెల్లూరు, కర్నూలు, శ్రీ సత్య సాయి మరియు కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలకు అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడేందుకు అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగిందండి. అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అదేవిధంగా అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అదేవిధంగా నెల్లూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురం ఈ జిల్లాలకు 23వ తేదీ విస్తారంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందనేది సమాచారం అండి. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేది సమాచారం. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి కడప, అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా చిత్తూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగింది. సో ఈ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడతాయనైతే వాతావరణ కేంద్రం తెలియజేయడం జరిగింది. 24వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది 27వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. మనకి వచ్చిన సమాచారం మేరకు అయితే నేను చెప్పడం జరిగింది. సో అదేవిధంగా అటు తెలంగాణలో కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన యొక్క అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. సో ఇప్పుడు కూడా వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. సో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి అనేది తెలియజేయడం జరిగింది. గత 2-3 రోజుల నుంచి సాయంత్రం కాగానే హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలు, పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్, కొత్తగూడెం, అదేవిధంగా జనాగం, కామారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, మేదక్, మేడ్చల్, మల్కాజిగిరి, ములుగు, నిజామాబాద్, నిర్మల్, అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, హన్మకొండ సో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందనేది సమాచారం. సో ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ అనేది కూడా జారీ చేయడం జరిగిందండి. సో ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే నల్గొండ, సంగారెడ్డి, అదేవిధంగా మేదక్, హైదరాబాద్లోని పలు ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ అనేది వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగింది. సో ఈ జిల్లాలకు విస్తారంగా వర్షాలు అనేవి పడతాయనైతే సమాచారం. సో అదేవిధంగా సోమవారం నాడు అంటే రేపటి రోజున 22వ తేదీన కనుక చూసుకున్నట్లయితే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయనైతే సమాచారం. అదేవిధంగా జగిత్వాల, కామారెడ్డి, అదేవిధంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, మేదక్, మేడ్చల్ మరియు మల్కాజిగిరి, నిర్మల్ మరియు నిజామాబాద్, అదేవిధంగా రాజన్న సిరిజిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ సో ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు పడతాయనే సమాచారం. ఈ జిల్లాలకు
ఎల్లో అలర్ట్ అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ అని కూడా జారీ చేయడం జరిగింది. సో అదేవిధంగా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేవి కూడా వీస్తాయని అయితే సమాచారం. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ కేంద్రం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ముఖ్యంగా హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని సమాచారం. అదేవిధంగా ద్విచక్ర వాహనాలు ఎవరైతే డ్రైవ్ చేస్తూ ఉంటారో వర్షాలు పడేటప్పుడు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని సమాచారం. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉంటారో సో ఆ లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు ప్రభుత్వం నుంచి అదేవిధంగా వాతావరణ శాఖ నుంచి జారీస్ అయితే రావడం జరిగింది. సో లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలకు నీళ్లు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనైతే సమాచారం. అదేవిధంగా ఎవరైతే ప్రయాణాలు చేస్తూ ఉంటారో సో ప్రయాణాలు చేసే వాళ్ళకి రాకపోకలు అనేవి నిలిచిపోయే అవకాశం ఉంటుందైతే సమాచారం. సో రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు వర్షాలు చూసి ప్రయాణాలు చేయాలని అయితే ఆదేశాలు అయితే జారీ కావడం జరిగింది. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది. సో ఈ విధంగా రాబోయే 3 రోజులు అదేవిధంగా ఈ నెల 26, 27వ తేదీలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుంది. దీని యొక్క ప్రభావంతో పలు చోట్ల విస్తారంగా వర్షాలను కూడా కురుస్తాయనేది సమాచారం. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేది తెలియజేయడం జరిగింది. సో ఓకేనా. సో ఇదేనండి తాజాగా వచ్చిన వెదర్ రిపోర్ట్స్ అయితే. సో ఐఎండీ రిలీజ్ చేసిన వెదర్ రిపోర్ట్స్ ప్రకారం అదేవిధంగా వాతావరణ శాఖ మనకి అందించిన సమాచారం మేరకు నేనైతే మీకు కొంత సమాచారాన్ని అయితే అందించాను. నేను ఇప్పుడు చెప్పిన జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉంటుందండి. మీరు ఏ జిల్లాలో ఉంటున్నారు, వర్షాలు పడుతున్నాయా లేదా అనేది ఒకసారి కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎన్వర్క్ చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వెదర్ రిపోర్ట్తో మీ ముందుకు వస్తాను. అది మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.